మందు తాగిండు, రక్తం ఎక్కడ? రక్తం 2 పెగ్గులు తాగాల్సిన కేసీఆర్ ఒక్క ఫుల్ బాటిల్ తాగిండు. ఇంకా రక్తం ఎక్కడ? రక్తం చిందించిండే. పేదోళ్ళ రక్తం తాగిండు, పేదోళ్ళ ఉసురు పోసుకున్నాడు. ఏడు రక్తం చిందించిండు? రక్తం ఏం చిందించిన? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తం చిందించాం. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అనే మూర్ఖత్వ పాలన నుంచి కాపాడడానికి ఇలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రక్తం చిందించారు. లాటరీ దెబ్బలు తిన్నాం మేము, జైళ్ళకి వేయడం, రౌడీ షీట్స్ ఓపెన్ చేసిర్రు, రాళ్ల దాడి చేసిర్రు, కోడుగులతో దాడి చేసిర్రు. కేసీఆర్ కుటుంబం ఒక ప్రాంతానికి వస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 2 రోజుల పాటు నిర్బంధించారు. ఇవాళ ఒక్కొక్కరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 20-30 కేసులు పెట్టిరు. ఇవాళ ఏం రక్తం చిందించాడు కేసీఆర్? సిగ్గుండాల ఆటోలకు. మీరు రక్తం చిందిస్తే ఇంట్లో కూర్చోబెడతారు మిమ్మల్ని. ఇంకా అధికారంలో అహంకారం కేసీఆర్ కుటుంబంలో కూడా, కేసీఆర్ కొడుకులు కూడా ఏమవుతుంది? ఇంకా అధికారంలో లేరు. ఒక్కటి చెప్పదలుచుకున్నాను, నిజంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఏర్పడేది ఉంటే ఇప్పటికే కేసీఆర్ కొడుకును ఆయన మీద విచారణ చెప్పి లోపల నొక్కుతున్నాను. గ్యారెంటీ లోపల నొక్కుతున్నాను. గ్యారెంటీ కేసీఆర్ కొడుకుని ఈ 4 రోజుల లోపల భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ కొడుకును పక్క లోపడెత్తినాను. నేను గ్యారెంటీ లోపడతాం. ఆయన వేసే అరాచకాలు, ఆయన పాల్పడ్డ అవినీతి ఇంత అంత కాదు, ప్రజలు పెట్టిన అరాచకాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టిన ఇబ్బందులను ఇప్పటికీ గుర్తొస్తాయి అవన్నీ కూడా. అబ్బబ్బబ్బబ్బా, ఏం అరాచకమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంత కొట్టినానప్ప. ఇలా కొనుగోలు కేంద్రాలు పోతే కొడుతుంది, టీఎస్పీఎస్ పేపర్ మీద లీకేజ్ మీద కొట్లాడితే కొడుతుంది, మహిళల మీద అత్యాచారం జరిగితే దాన్ని వ్యతిరేకిస్తే కొడుతుంది, 317 జీవోకి వ్యతిరేకంగా కొట్లాడితే, సవరించమని కొట్లాడితే కొడుతుంది, ఆర్టీసీ సమస్యలు కొట్లాడితే కొడుతుంది, అంగన్వాడీ సమస్యలు కానీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలు కానీ, వీఆర్ఓల సమస్యల మీద కానీ మేము మాట్లాడితే కొడుతుంది. ఏది మాట్లాడినా కొట్టిపిస్తుంది. అప్పుడు గుర్తురాలే, ఇప్పుడు గుర్తొస్తుందా మీకు ఇవన్నీ? ఏడు రక్తం, ఒక్క విషయం చెప్పు. రక్తం చిందించుడు అంటారు కదా, ఒక్క విషయం చెప్పు, ఒక్క కారణం. మీరు దోసుకోకుండా ఉన్నటువంటి ఏదో ఒక విషయం చెప్పు నాకు. రక్తం చిందించాడు. ఏ రక్తం చిందించాడు? దేశం మొత్తం ఇజ్జతమైంది. నన్ను అడిగినాను చాలా మంది, నన్ను అడిగి ఢిల్లీ పోతే చాలా మంది అరే ఎట్లా గెలిపించాక ముఖ్యమంత్రి తాగబోతాయనే వివరణ కంటే ఫామ్ ఉంటాడు, ప్రతిభ ఉంటాడు, బయటికి వెళ్ళాడట. ఈయన ముఖ్యమంత్రిగా ఎట్లా మీరు ఎన్నుకున్నారని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితి రాలే. ఇట్లా తెలంగాణ ప్రజలు ఏడికి పోయినా కూడా, ఏ రాష్ట్రానికి పోయినా కూడా ఇదే ప్రశ్న, ఇది ఒకటే ప్రశ్న. అందుకే ప్రజలు కూర్చోబెట్టారు.